ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు దాదాపు 30,33,000కు దాదాపు 42 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఎవళ్ళు వచ్చినా ఏ విధమైన తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి సంబంధించిన కుటుంబ సభ్యుడి రికమెండేషన్ లేకున్నా కూడా ఒక నిబద్ధతతో నిజాయితీతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తూ ఉన్నాము. ఎవరైనా సెల్ఫ్ వాకింగ్ చేసేసి వచ్చి మా దగ్గరకు వస్తే వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలన చేసి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. పేద బలహీన వర్గాల వాళ్ళు చిన్న ఆరోగ్య సమస్యలతో వెళ్ళి ఆర్థిక భారాలు పడినప్పుడు మా బాధ్యతగా వాళ్ళు దానికి ఎలిజిబుల్ అయితే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చే విధంగా ముందుకు పయనిస్తున్నాము. ఈ కడప నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసినారు. ఎవ్వరు ఈ 20 సంవత్సరాల్లో ఇవ్వలేనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ 2 సంవత్సరాల్లో మేము ఇచ్చినాం. నెంబర్ వైజ్, అమౌంట్ వైజ్. చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్లో వేరే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని సామాన్య ప్రజలుగా ట్రీట్ చేస్తూ మా వాళ్ళు వైసీపీ వాళ్ళు, వైకాపా వాళ్ళు మనకు అగెనిస్ట్గా బూతులలో కూర్చున్నారని చెప్పినా కూడా అటువంటి వాటిని పక్కన పెట్టి మరీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే అతను కూడా బీదవాడు, అతనికి కూడా ఆరోగ్యపరంగా ఆర్థికంగా సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో పోతున్నాము. ఎలక్షన్స్లో పార్టీలతో పోరాడతాం, కానీ గెలిచినాక ఒక బాధ్యత తీసుకున్నాక ఇవన్నీ సంబంధం లేదని మా వాళ్ళకు నర్చర్ చేసుకుంటూ అందరికీ సేవ చేస్తున్నాను. ఇది కడప నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ సదా మీ సేవలో మీ మాధవిరెడ్డి.